మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో బేడబుడగ జంగాల కులస్తులు మేడారం జాతర కుటుంబ సమేతంగా బయలుదేరి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా బేడబుడగ సంఘ నాయకులు పస్తం సాంబ అదేవిధంగా నాయకులు సంయుక్తంగా మాట్లాడుతూ తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన జంగాల కులస్తులం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మల జాతరకు కుటుంబ సమేతంగా వెళ్లి తల్లులను భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటామని పేర్కొంటూ ఆ తల్లుల ఆశీస్సులు దేశ రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్కుటి అంబస్వామి, తూర్పాటి శివగోపాల్, తూర్పాటి వెంకన్న, శ్రీను, నరసింహ, కళ్యాణి, మద్దయ్య, సమ్మయ్య, మస్తాన్, రవి, మద్దయ్య, జంప వీరితో పాటు మహిళలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు పస్తం సాంబా, మాది తొర్రూరు. ఈరోజు మేము తొర్రూరు నుంచి మేము ఒక గ్రూప్గా ఏర్పడ్డాం. నర్కుటి అబ్బస్వామి, తూర్పాటి శివగోపాలు, తూర్పాటి పుణ్య వెంకన్న, తూర్పాటి సీను, మన నర్కుటి జంప, నర్కుటి మద్దయ్య, కొండపల్లి నరసింహ, మళ్ళా జీవసమ్మయ్య, కళ్యాణ్ మద్దయ్య, ఇవాళ ఫ్యామిలీ కుటుంబం మీ అందరూ ఒక ఏర్పాటు చేసుకొని ఇవాళ యాత్ర తిరుపతి రవి ఇవాళ మీ అందరం బయలుదేరడం జరిగింది. అలాగని మన బేడబుడి జంగాలు కూడా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది కూడా భక్తులు నిన్ననే బయలుదేరారు. ఈ యాత్రని ఇప్పటి నుంచి కాదు, మా తాతల ముత్తాతల నుంచి నడుతుంది. అలాగనే మన ఈ తొర్రూరులో సాయినగర్లో కూడా నడక నుంచి కూడా సాయినగర్ నుంచి 4 టీములు, అలాగనే మన జంగల్ పంచ ఒక టీము కూడా వాళ్ళు పాదయాత్ర చేసి కూడా దేవుని అమ్మవారిని దర్శించుకురు. అలాగే నిన్న ఇవాళ కూడా చాలామంది మా బేడబుడి జంగాలు చాలామంది పోతారు. ఆ సమ్మక్క సారక్క తల్లి యొక్క ఆశీస్సులు మా బేడబుడి జంగాల మీద, అలాగనే మన తొర్రూరు పట్టణ ప్రజల మీద, రాష్ట్ర ప్రజల మీద, ప్రభుత్వం మీద కూడా ఆశీస్సులు ఉండాలి. అందరికీ కూడా కోరికలు తీరాలి. అమ్మవారు కూడా ఇట్లా అందరి మొక్కులు తీర్చి ఇలా ముందుకి 2వ సంవత్సరం కూడా ఇంకా అధిక సంఖ్యలో పాల్గొని చాలామంది పాదయాత్ర కూడా ఈసారి చాలామంది వేరు, ఇంకా కూడా చాలామంది పోవాలి. అన్ని విధాలుగా కలిసి రావాలి. ఎవరు కూడా అన్ని విధాలుగా మనుషుల పిల్లలు కుటుంబ సమేతంగా అందరూ బాగుండి ఆ తల్లి యొక్క ఆశీస్సులు కుటుంబ సమేతంగా మా బేడబుడి జంగం ఐక్యమత్యం చాలా పెరిగింది. చాలామంది ఇట్లా టీములు కట్టుకుంటూ చాలామంది వెళ్ళాలి. ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మా స్ఫూర్తికి కోరుతున్నాం. కొంగు బంగారమైన మహాసమ్మక్క తల్లి ఈరోజు మేము తొర్రూరు పట్టణం నుండి ఆ తల్లి ఆశీస్సుల కోసం మేడారం బయలుదేరాము. అధిక సంఖ్యలో మహిళలు, మేము పిల్లలతో కుటుంబ సమేతంగా బయలుదేరాము. చాలా ఆనందంగా మాకు కోరికలు తీర్చింది తల్లి. మేము 50 సంవత్సరాల నుండి ఆ తల్లిని మొక్కుతున్నాము. ఎప్పుడు పోయినా కూడా ఆ తల్లి ఆశీస్సులతోనే చల్లగొస్తున్నాం. అలాగనే మన తొర్రూరు గ్రామం నుండి కూడా బేడాబుడిగ జంగాలు, మన యొక్క జిల్లా నుండి కూడా ఎంతోమంది ఆ భక్తులు వచ్చి ఆ తల్లిని దర్శించుకుంటున్నారు. వాళ్ళందరూ కొంగు బంగారంలాగా తల్లి కాపాడుతుంది. ఆ తల్లికి కోళ్ళు, యాటలు, నిలువెత్తు బంగారం సమర్పించి, తలనీలా సమర్పించి మేము ఎంతో ఆనందంగా పోయి వస్తుంటాం. అలాగనే ఈ రోజు కూడా అలాగనే పోతున్నాం. కాబట్టి ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటాం. జయ సమ్మక్క సారక్క తల్లి. ఈ రోజున తొర్రూరు గ్రామం నుండి దగ్గర ఒక 20 ఫ్యామిలీల దాకా మేము అందరం కలిసి మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్తున్నాము. ఆ తల్లి ఆశీస్సులతోనే అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా లాభం రావాలి, అనుకున్న పనులన్నీ నెరవేరాలి, అందరూ క్షేమంగా ఉండాలి. వాళ్ళకు కూడా వాళ్ళ కోరికలు నెరవేరాలి. వాళ్ళకు కూడా ముందు స్థాయిలో మళ్ళీ మంచి ఫేమస్ కావాలి. వాళ్ళు కూడా తొర్రూరు నుంచి గ్రామం నుంచి మాకు అనుకున్న కోరికలు తీర్చింది ఆ తల్లి. కాబట్టి మేము మంచిగా అందరం ఫ్యామిలీతో మళ్ళీ వెళ్తున్నాం. మేము అందరూ వెళ్ళి మాకు అందరికీ మళ్ళీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. సమ్మక్క తల్లి మేము అనుకునే జరిగి అన్ని కోరికలు జరిగి సమ్మక్క సారక్క తల్లి యాత్ర పోతున్నాం. మంచి చల్లగా పోయి చల్లగా రావాలి, అన్నిట్లో బాగుండాలి, అనుకున్న కోరికలు తీరాలి. అందరూ చల్లగా పోయి చల్లగా రావాలి, అందరూ బాగుండాలి. తల్లి అందరూ చల్లగా చూడాలి.